ఇచ్చిన సరికి ఇది ఉంచండి, మిగతాది. నీలాంటి వాళ్ళ వల్లనే కదా నమ్మకం అనే పదానికి అర్థం లేకుండా పోతుంది. మీ ఎస్టేట్ ఒకటి అమ్ముతారా అని ఒకరు అడిగారు కదా, ఆ ఆ అడిగింది ఎవరో కదా అంకుల్, మా డాడీనే. మా ఇద్దరికి ఎస్టేట్ బాగా నచ్చింది. మీరు ఎంత అనుకుంటున్నారో ఏంటో చెప్తే. మనసు మమతలతో మెరిసే మనుషులతో కలిసే ప్రతి జన్మ ధన్యమే. సిరులు సొగసులతో మునిగే బ్రతుకులలో మిగిలేదొక వింత శూన్యమే. అనురాగాన్ని కొనరా అంటే ఇలలో దానికి వెలకట్టే సిరి లేదుగా, లేదుగా. మనసు మమతలతో మెరిసే మనుషులతో కలిసే ప్రతి జన్మ ధన్యమే. చూడండి, మీ దగ్గర డబ్బులు తీసుకోవటం నాకు ఇష్టం లేదు. ఎంతైనా మనం ఒకటి అయిన వాళ్ళ మధ్య అభిమానం ఉండాలి, కానీ డబ్బు ఉండకూడదు. నేను మనస్ఫూర్తిగా ఇస్తున్నాను, తీసుకోండి. మీ అభిమానానికి సంతోషం. ఆ అభిమానం చిరకాలం ఉండాలి. దానికి దీనికి సంబంధం లేదు. మీరు డబ్బులు తీసుకుంటాను అంటేనే మేము ఈ ఎస్టేట్ తీసుకుంటాం, లేదంటే బయలుదేరతాం. అది కాదండి. ప్లీజ్ అంకుల్, ఎంతో కొంత మీకు నచ్చిన రేట్ చెప్పండి, లేకపోతే ఈ టాపిక్ ఇంతటితో వదిలేద్దాం. సరే, మీ ఇష్టం. మీకు ఎస్టేట్ కావాలి, నాకింత కావాలి అని నేను అడగలేను. మీరే ఎంతో కొంత ఇవ్వండి. అలా అన్నారు, బాగుంది. దీన్ని అడ్వాన్స్గా ఉంచండి. కేవలం దీన్ని మీ సంతోషం కోసం తీసుకుంటున్నాను, అంతే. ఒకసారి లెక్క చూసుకోండి. అవసరం లేదులేండి. మరి రిజిస్ట్రేషన్ ఎప్పుడు పెట్టుకుందాం అంటారు? మీ ఇష్టం. మంచి రోజు చూసి చెప్పండి, వచ్చి సంతకాలు పెడతాను. చాలా సంతోషం అండి. ఇంత బాగా నచ్చిన ఎస్టేట్ ని కొనలేకపోతున్నా అని బాధపడ్డాం. ఎలాగైతేనే మీ మనసు మార్చుకుని ఒప్పుకున్నారు. మీరు కాబట్టి ఇచ్చానమ్మా, మరొకరికైతే ఇచ్చేవాడే కాదు. సరే, రిజిస్ట్రేషన్ రోజు కబుర్ చేస్తామండి. ఇక బయలుదేరతాం. అవును, ఎక్కడుంటున్నారు మీరు? ఇక్కడే ఒక గెస్ట్ హౌస్లో. మన ఇల్లు పెట్టుకుని అక్కడెక్కడో ఉండటం ఏంటండి? మన ఇంటికి వచ్చేయండి. లేదండి, మాకక్కడే కంఫర్టబుల్గా ఉంటుంది. ఇక్కడ అంతకన్నా బాగుంటుంది. ఇంటికి వెళ్దాం పదండి. మా వాళ్ళని పంపించి మీ లగేజ్ తెప్పిస్తానులేండి. అయ్యో, అదేం వద్దండి, మేము అక్కడే ఉంటాం. మీరు నేనేం అడిగినా కాదంటున్నారు. దయచేసి అలా అనుకోకండి. అయిన వాళ్ళకి ఒక అడుగు దూరంగా ఉండాలని మీలాంటి పెద్దలే చెప్పారు. మీలాంటి మంచి వాళ్లతో పరిచయం కలగటం నిజంగా మా అదృష్టం. మాకు మీరు చూపిస్తున్న అభిమానం చాలు. ఉంటామండి. వస్తాం అంకుల్. మంచిదమ్మా. ప్రేమించేవాడికి భయం ఉండకూడదురా. భయానికి ఓటమి తోబుట్టు లాంటిది. నీ మనసులో మాట చెప్తేనే కదా తనేమనుకుంటుందో తెలిసేది. హలో. హాయ్. అశోక్, ఏం చేస్తున్నావు? చదువుకుంటున్నాను. ఓ సారీ, డిస్టర్బ్ చేశానా? అయ్యో, అదేం లేదు. ఏంటి సడన్ గా ఫోన్ చేసావు? అశోక్,
ఏం మాట్లాడవేంటి? అంటే అది నేను ఒక అమ్మాయిని లవ్ చేశానని చెప్పాను కదా, ఆ విషయం మాట్లాడదామని. ఫోన్ మాట్లాడుతున్నాను కదా, ఏంటో గోలా? ఎవరది? నా ఫ్రెండ్స్లే. ఇంతకీ ఏమైంది నీ లవ్ మ్యాటర్? నువ్వే చెప్పావుగా ప్రేమకి రాయబారాలు ఉండకూడదు అని. అందుకే నేనే నేరుగా మాట్లాడాలని నిర్ణయించుకున్నాను. పర్వాలేదు, నా మాటకి అంత వాల్యూ ఇస్తున్నావు. నీ మాటకి ఇవ్వకపోతే ఇంకెవరి మాటకి ఇస్తాను? ఇంతకీ ఆ అమ్మాయి ఎవరు చెప్పలేదు? ఆ అమ్మాయి ఎవరో చెప్పి తనకి నా మనసులో ఉన్న మాటను చెప్పాలని ఫోన్ చేశాను. ఆ అమ్మాయికి చెప్పడానికి ముందు నా దగ్గర రిహార్సలా? రిహార్సల్ కాదు లల్లి, నేను ఇంతకాలంగా ప్రేమిస్తుంది, నా మనసులో మాట ఎలా చెప్పాలో అర్థం కాక అల్లాడుతుంది. ఎవరి గురించో కాదు, ఆ అమ్మాయి నువ్వే. మిమ్మల్ని నిన్ను మొదటిసారి చూసింది నిన్ను లిఫ్ట్ ఇవ్వమని అడిగానే, అందుకు సరిగ్గా 10 నిమిషాల ముందు. నిన్ను మొట్టమొదటిసారి చూసినప్పుడే ఫిక్స్ అయ్యాను, నా లైఫ్ నువ్వేనని. కానీ నీ గురించి తెలియక, నిన్నెలా కలుసుకోవాలో అర్థం కాక, ఆ రోజు నా పోలీస్ ఫ్రెండ్ సహాయంతో నీ డీటెయిల్స్ కనుక్కున్నాను. అనుకోకుండా నాన్నగారిని కాపాడి నాకు నువ్వు మరింత దగ్గరయ్యావు. అప్పుడే నీకు ఈ విషయం చెప్పాలనుకున్నాను, కానీ అది సందర్భం కాదు అని ఆగిపోయాను. మొన్న రెస్టారెంట్లో కూడా చెప్పాలనుకున్నాను, కానీ నీ మాటలే నన్ను ఆపే. ఇప్పుడు చెప్తున్నాను లలి, నువ్వంటే నాకు చాలా ఇష్టం, ప్రాణం. ఐ లవ్ యూ సో మచ్. మన ప్రేమ విషయం మా నాన్నగారికి కూడా తెలుసు. నేనంటే నీకు ఇష్టం ఉంటే మనం పెళ్లి చేసుకుందాం. వెంటనే నీ అభిప్రాయం చెప్పమని నేను కూడా అడగను. నీకు ఇష్టమైతే రేపు మా ఊరి గుడికి రా. నువ్వు నోరు విప్పి చెప్పకపోయినా నువ్వు వస్తే అదే నీ రెస్పాన్స్ అనుకుంటా. వస్తావుగా? ఎక్కడికి? అదే మా ఊరు గుడికి. గుడికా? ఆ, నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. సరే, వస్తాను. ఇంకేంటి? చెప్పాల్సింది చెప్పాను, ఇంకేముంది? నువ్వు గుడికి రావటమే. రేపు మార్నింగ్ 10 o'clock కల్లా గుడిలో వెయిట్ చేస్తూ ఉంటాను నీకోసం. బాయ్. బాయ్. అంత దూరం మీ ఊరి గుడికొచ్చి రాజాన్ని చూడకుండా ఎలా ఉండగలను? సూపర్ రా. ఇప్పుడు నా టర్న్. ఒక్క నిమిషం రా. రే ఇప్పుడు నువ్వు రా. అలాగేరా. చెప్పు. ఏంటి, ఏదైనా క్లూ దొరికిందా? ఏంటి దొరికేది? ఇలా నాతో ఆడుకోకపోతే నువ్వే ఒక చిన్న క్లూ ఇవ్వచ్చు కదా. నాకు చేత కాదు అని ఒప్పుకో, అలాగే క్లూ ఇస్తాను. హలో, ఇక్కడ చేతకాని వాళ్ళెవరూ లేరమ్మా. ఏ క్లూ అవసరం లేదు, నువ్వెవరో నేనే కనుక్కుంటాను చూడు. రోషానికి ఏం తక్కువ లేదు. సరే, నీకు ఇంకొక అవకాశం ఇస్తున్నాను. రేపు మీ ఊర్లోని గుడికి వస్తున్నాను, వీలైతే కనుక్కో. నిజంగానా? నిజం. కనీసం ఈ అవకాశాన్నైనా ఉపయోగించుకుంటే మనమిద్దరం కలుసుకోవచ్చు. మా ఊర్లో మా గుడికి వచ్చినా కనుక్కోలేకపోతే ఇక నేనెందుకు? సరే, చూద్దాం. ఆల్ ది బెస్ట్. అప్పుడంటే మిస్ అయ్యావు కానీ మా ఊరికొచ్చి మిస్ అవ్వగలవా? రా చెప్తాను.
స్వామి మనసులో మాట చెప్పేశాను. తనిప్పుడు గుడికొస్తేనే తను కూడా ఒప్పుకున్నట్టు. వచ్చేలా చేయి స్వామి, ప్లీజ్. వచ్చేసింది. థ్యాంక్ యూ స్వామి. నా లవ్ని ఇంత త్వరగా ఓకే చేస్తావు అనుకోలేదు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓ వచ్చేసారా? సారీ లేట్ అయింది. ఏం పర్వాలేదు. వస్తావో లేదో అని టెన్షన్ పడ్డాను. రాకుండా ఎలా ఉంటాను? ఏమో ఎలా రియాక్ట్ అవుతావో అని ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? కాబోయే పోలీస్ ఆఫీసర్ అడిగితే కాదని గలమా? పోలీస్ ఆఫీసర్ అడగగానే ఓకే అనాలి అని రూల్ ఉందా? మనసులో ఉండాలిగా. అది కరెక్టే. నిజంగా నాకెంత హ్యాపీగా ఉందో తెలుసా? అదే గమనిస్తున్నాను. ఎందుకంత ఎక్సైట్ అవుతున్నావు? మనసుకు నచ్చిన అమ్మాయికి ఐ లవ్ యూ చెప్పగానే ఒప్పుకుంటే ఎగ్జైటింగ్గా ఉండదా? రియలీ? అందులో అబద్ధమే ఉంది. సరే రా, ముందు దేవుడికి దండం పెట్టుకుందాం. పద. ఓం శ్రీ భవానీ శంకర దేవత అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు, సర్వత్రా దిగ్విజయమస్తు. దివ్యమంగళ దివ్య నీరాజనం సమర్పయామి. అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. ఓం తచ్చమ్యోరాహృణీమహే గాతం యజ్ఞాయ గాతం యజ్ఞపతయే. అశోక్, మరి పెళ్ళిప్పుడు? నువ్వేంటి అంత సిగ్గుపడుతున్నావు? అంటే ప్రేమంటే మన ఇష్టం కానీ పెళ్ళంటే ఇంట్లో వాళ్ళు మాట్లాడుకోవాలి, మంచి ముహూర్తం చూడాలి, ఆ తర్వాతే పెళ్ళి. అవునులే, పెద్దవాళ్ళ ఇష్ట ప్రకారమే నడుచుకోవాలి కదా. నాకు మాత్రం పోస్టింగ్కి ముందే పెళ్లి చేసుకోవాలనుంది. ఇక్కడే మీ మగాళ్ళ బుద్ధి చూపిస్తారు. ఏ అమ్మాయికైనా తన భర్తని ఒక హోదాలో చూడాలని ఉంటుంది. జాబ్లో జాయిన్ అయ్యాక చేసుకుంటే వచ్చే నష్టం ఏముంది? ఓకే ఓకే ఓకే, నీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించలేదు. అలాగే పోస్టింగ్ వచ్చాకే పెళ్ళి. గుడ్. అప్పుడప్పుడు ఇలా ఆడవాళ్ళ ఇష్టాయిష్టాలను కూడా గౌరవించాలి. అప్పుడప్పుడు ఎందుకు, ఎప్పుడు ఏం చెప్పినా గౌరవిస్తాను. మనసుకు నచ్చిన మనిషిని సంతోషపెట్టడం కన్నా సంతోషం ఏముంటుంది చెప్పు?
రేయ్ ఏంట్రా ఎవరి కోసం చూస్తున్నావు? లల్లి వచ్చిందిరా, కనీసం తనకు హాయ్ కూడా చెప్పవా? హాయ్. హాయ్. సారీ లల్లి, కొంచెం టెన్షన్లో ఉన్నాను. టెన్షనా? టెన్షన్ ఏంట్రా? ఛాలెంజ్ చేసిందిరా, మన ఊరొస్తున్నాను, మన గుడికి వస్తున్నాను, చేతనైతే పట్టుకో అని. ఎవర్రా? ఇంకెవరు, నా ఫోన్ సుందరి. ఆ రోజు మిస్ అయిందిరా, ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ పట్టుకోవాలి. వస్తుందంటావా? వచ్చే ఉంటుంది. సారీరా, మీరు మాట్లాడుకుంటా ఉండండి. ఈసారి కూడా మిస్ అయ్యానంటే ఫోన్ చేసి మరీ తిడుతుంది. సరే సరే వీళ్ళు వెతుకు. అలాగే. రేయ్ మనిషి తెలియకుండా ఎక్కడైనా వెతుకుతావరా? వెతకాలరా, ఇందులో కూడా ఏదో తెలియని ఆనందం ఉంది. రాలేదేమోరా? లేదురా, వచ్చుంటుంది. నేనే గుర్తుపట్టలేకపోతున్నానేమో. సరే వచ్చుంటే ఇక్కడే ఎక్కడో ఉంటుంది కదా, ఫోన్ చేయి, ఎవరో తెలిసిపోతుంది. లల్లి నువ్వు కూడా కొంచెం హెల్ప్ చేయవా? ఏ అమ్మాయి ఫోన్ రింగ్ అవుతుందో చూడు. రైట్, నువ్వు చేయరా. ఫోన్ కట్ చేసిందిరా. మళ్ళీ చేయి. మళ్ళీ కట్ చేసిందిరా. కట్ చేసిందా? తనేదో హ్యాండ్ ఇచ్చినట్టుందిరా. రాలేదు కాబట్టే ఎందుకు రాలేదో చెప్పలేక ఫోన్ కట్ చేస్తున్నట్టుంది. అంతేనంటావా? లేదంటే ఫోన్ తీయచ్చు కదరా. నేను ఇక బయలుదేరుతాను. అదేంటి, కాసేపు ఉండొచ్చుగా. లేదు, వర్షం పడేలా ఉంది. ఓకే, నేను మళ్ళీ కాల్ చేస్తాను. బాయ్ రాజా గారు. బాయ్. బాయ్ అండి. రే సక్సెస్ రా, సక్సెస్. ఏ విషయంలో రా? రే కాసేపు నీ ప్రాబ్లం మర్చిపో. లల్లి నా ప్రేమను ఒప్పుకుందిరా. నిజమా? అవునరా, పెళ్లి కూడా నేను జాబ్లో చేరిన తర్వాత అంట. ఓ, చాలా మాట్లాడుకున్నారన్నమాట. ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను రా, లల్లితో నా లవ్ సక్సెస్ అవడం, అది ఇంత తొందరగా. రియలీ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. నువ్వు హ్యాపీయేరా. నా లవ్ చూడు నాతో ఎలా దోబూచులాట ఆడుతుందో. నీ లవ్ ఓకే అయిపోయినట్టే కదరా. జస్ట్ మీరిద్దరు ఒకరినొకరు చూసుకోవాలి, అదే కదా బ్యాలెన్స్. అదే కదా ట్రాజడీ. ఎక్కడన్నా ఇద్దరి మధ్య లవ్ ఏర్పడటమే ప్రాబ్లం. ఇక్కడ ఇద్దరం ఓకే, కానీ కలుసుకోవడం మాత్రం కుదరట్లేదు. అలా కొద్ది రోజులు నిన్ను నేర్పించి తర్వాత కనిపించాలనేమోరా. వాళ్ళ ఇష్టాన్ని కూడా మనం గౌరవించాలరా. డోంట్ వరీ, మేమిద్దరం కలిసాం, తర్వాత మీ ఇద్దరు కూడా కలుస్తారు. ఆ తర్వాత కుదిరితే ఒకే ముహూర్తానికి ఒకే మండపంలో మన ఇద్దరి పెళ్లి.
మీరు అడగాలే కానీ కాదని వాళ్ళు ఎవరండి? ఆ సంబంధం మీదే అయితే నాకు ఇష్టమే.